హారికాండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మించిన చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తి. రాధాకృష్ణ గారు ప్రొడ్యూసర్గా నిర్మించిన ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించినందుకు ముందుగా ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి నేను చెప్పవలసిన అవసరం ఆంధ్ర ప్రేక్షకులకి, ఆంధ్రులకి ఎవరికీ అక్కర్లేదు. ముఖ్యంగా సరస్వతీ పుత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఆయన నోటి వెంట వచ్చే ప్రతి మాట, ఆయన కలం వంట జాలువారే ప్రతి పదం అది అందంగా ఉండటమే కాకుండా అర్థవంతంగా ఉంటుంది. ఈ సినిమా వరకు సన్ ఆఫ్ సత్యమూర్తి అని జనరల్గా సినిమాలో కొన్ని విలువలే ఆస్తి అని క్యాప్షన్తో చెప్పినటువంటి సినిమా ఇదని మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కథాపరంగా చూసినట్టయితే మనం జనరల్గా తల్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మాతృమూర్తి, జన్మనిచ్చిన తల్లి, జననీ జన్మభూమి, ఇట్లాంటివన్నీ అంటుంటాం. కొంచెం లోతుగా పరిశీలిస్తే ఈ పితృస్వామిక వ్యవస్థలో తల్లి జన్మనిచ్చినంత వరకే, ఆ తర్వాత తండ్రి పడే కష్టాలు, తండ్రి పడే బాధ్యత, తండ్రి పడే మానసిక సంఘర్షణ, కొడుకుని సరైన పద్ధతిలో నిలబెట్టాలని, కొడుకుని జాగ్రత్తగా చదివించాలని, కొడుకు మంచి జీవితం ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని ఆ తండ్రి పడే తపన అంతా ఇంత ఉండదు. అందులో షేర్ మాత్రమే చేసుకుంటుంది తల్లి అని భావన. అలా అని తల్లికి అసలు రూపమే లేకపోతే, బిడ్డకి జన్మనైపోతే మనం చేయగలిగింది ఏం లేదంటానికి తల్లికి ఆ ప్రాముఖ్యత ఇస్తూనే తండ్రి తీసుకునేటువంటి బాధ్యతల్ని ఒక అందమైన రూపంలో, అందమైన పద్ధతిలో చెప్పడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఈ సినిమాలో ప్రయత్నించారు. ఆ ప్రయత్నం 100% సఫలీకృతమైందని అనుకోవాలి మనకి. ఎందుకంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత భార్య, మొయ్యాలనిపించే బరువు పిల్లలు, ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకం నాన్న అంటాడు. ఇలాంటి మాటలు సినిమా నిండా ఒక చోట ఉంది, ఒక చోట లేదని కాకుండా తండ్రి కొడుకుల అనుబంధం కానీ, స్నేహితుల మధ్య జరిగే అనుబంధం కానీ, బావమరుదుల మధ్య జరిగే అనుబంధం కానీ, మామాలుల మధ్య జరిగే అనుబంధం కానీ, మానవీయ సంబంధాలన్నింటినీ అత్యంత శక్తివంతంగా, రమణీయంగా ఈ సినిమాలో తీర్చి చెప్పాడు. ఇది కథకి సంబంధించినంత వరకు హాయిగా, ఆనందంగా నడుపుతూ, కేవలం కామెడీనో లేకపోతే ఫైట్స్ లేకపోతే డ్యాన్సెస్ ఏవో వాటికే ప్రాధాన్యతని కాకుండా, వీటన్నిటితో పాటు కథ ఉండటం కాకుండా కథతో పాటు ఇవన్నీ ఉండే విధంగా ప్రయత్నం చేసి తను చేసినటువంటి ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిందంటే, తెలియని లోపల ఎక్కడో కరెంట్ మనల్ని ఆకర్షించగలిగేటువంటి పాయింట్ ఏదో ఉంటుంది, అది మిమ్మల్ని ఆకర్షించింది. అందుకే మీరు చూస్తున్నారు. మీరు ఒక్కరు చూడటమనే కాకుండా కుటుంబం యావత్తు కలిసి ఎవరికొన్నా 1 టికెట్ 2 టికెట్లు ఇవ్వడం అనేది కాకుండా ఓ 10 ఇవ్వండి, 15 ఇవ్వండి అని అడుగుతున్నారంటే అది కుటుంబం అంతా చూడాలనుకునేటువంటి సినిమా. ఇతర సినిమాల్లో మాటల్లో కానీ, చేతల్లో కానీ, దృశ్యాల్లో కానీ ఎక్కడ ఎటువంటి అశ్లీలం దొర్లదు, దొర్లినట్టు కనిపించదు కూడా. అటువంటి మహా అద్భుతమైనటువంటి సినిమా, చాలా మంచి సినిమా, హాయిగా అనుబంధాల మధ్య తిరిగే సినిమా. ఒక పెద్ద ప్యాలెస్ కాదు ఇది, అందమైన ఇల్లు ఈ సినిమా. ఈ సినిమాను మనం చూడాలి, ఒక పాయింట్. రెండోది, ఈ సినిమాలో బన్నీ మీ అందరికీ తెలుసు, ఒక అద్భుతమైన డ్యాన్సర్, బ్రహ్మాండమైన ఫైటర్, బ్రహ్మాండమైన పెర్ఫార్మర్, చాలా కష్టపడి పనిచేసే హీరో అని మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వీటన్నిటినీ కొద్ది సమపాళ్లలో రంగరించుకుంటూ వచ్చేవాడు. ఈ సినిమాలో యాక్టింగ్కి, పెర్ఫార్మెన్స్కి, సెంటిమెంట్ సీన్స్కి తను చూపించినటువంటి శ్రద్ధ, తను ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ హైలైట్. ఇంత గొప్పగా యాక్ట్ చేస్తాడా అర్జున్, ఇంత గొప్పగా యాక్ట్ చేస్తాడా బన్నీ. ఫైట్స్తే కాకుండా ఇతరమైనటువంటి క్వాలిఫికేషన్స్లో ఇంత గొప్పవాడా
అనే ఆలోచన ఇటు ప్రేక్షకుల్లో కలిగించే విధంగా చేశాడు. ఫ్యాన్స్లో ముందు అది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, ఎందుకంటే మా బాస్ బ్రహ్మాండంగా ఫైట్స్ చేయాలి, డాన్సులు చేయాలి, అవి చేయాలి అనుకునేవాడు. ఇలా కనిపించేసరికి కొద్దిగా డైజెస్ట్ అవ్వడానికి కష్టమైనా, ఆహా ఎంత గొప్ప నటుడు మా బాస్, మా హీరో అని ఫ్యాన్స్ అనుకునే విధంగా ఆ మార్క్స్ అన్నీ కొట్టేసినటువంటి వాడు బన్నీ. ఆ తర్వాత సమంత గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయి యాక్ట్ చేస్తున్నట్టు ఎప్పుడు అనిపించదు, ఎప్పుడు బిహేవ్ చేస్తున్నట్టే ఉంటుంది, ఆ క్యారెక్టర్కి అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత డైరెక్టర్ ఇక్కడ చూపించినటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, హీరోయిన్ అనగానే మంచి అందంగా కనపడాలి, ఇంకా ఏవేవో కనపడాలి, ఇవన్నీ కనపడి ఆ అమ్మాయి పిచ్చి వేషాలు వేస్తే, ఆ పిచ్చి వేషాలు అనే పదం మనం వాడకూడదేమో నాకు తెలియదు, ఆ అమ్మాయి ఇంకో రకంగా కనపడితే, మన కంటికి ఇంపుగా కనపడితే ఈ అమ్మాయి హీరోయిన్ అనేటువంటి ఒక దృష్టితో మనం హీరోయిన్ చూసే రోజుల నుంచి ఆ అమ్మాయి షుగర్ పేషెంట్ అని చెప్పి, ఏ హీరోయిన్కి షుగర్ ఉండకూడదా అని మనం అనుకుంటే అది చాలా కష్టం అండి, మీకు తెలియదు. ఎందుకంటే ప్రేక్షకులు ఒప్పుకోరు, హీరోయిన్ షుగర్ ఏంటండి, అలా కాదు. హీరోయిన్ అంటే హీరోయిన్గా అందంగా ఉండాలి, ఆ డ్యాన్స్లు అవన్నీ ఉంటే తప్ప యాక్సెప్ట్ చేయరు అనుకునే దానికి దర్శకుడు ఎంత ధైర్యం చేసి ఉండాలో ఆలోచించండి. అతనికి మానసికంగా ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఆ క్యారెక్టర్ మీద, ఆ క్యారెక్టర్ కన్విక్షన్ మీద ఒక అద్భుతమైన గ్రిప్ ఉంటే తప్ప ఆ ఛాలెంజ్ తీసుకోడు. అలాగా హీరో హీరోయిన్ దేవిశ్రీ ప్రసాద్ చెప్పిందే అద్భుతమైన సంగీతం, చాలా మంచి సంగీతాన్ని ఆయన ఇస్తాడని తెలుసు, ఇచ్చాడు అనేది తెలుసు. ఇప్పుడు వాళ్ళ అన్ని చోట్ల ఆంధ్రదేశం అంతా సన్ ఆఫ్ సత్యమూర్తి సాంగ్స్ మారుమోగిపోతున్నాయంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు దేవిశ్రీ ప్రసాద్. వీటన్నిటి యొక్క కలయిక. ఇకపోతే ఆర్టిస్టులు, బోళ్ళంతమంది ఆర్టిస్టులు అండి. ఏంటండి అంటే, ఇప్పుడు మన గమ్మత్తైన సైకాలజీ ఏంటంటే, మంచి సినిమాలు రావట్లేదండి అంటాం, వస్తే చూడం. రొటీన్ సినిమాలు వచ్చినాయి అనుకోండి, బాగున్నాయండి అంటాం, కానీ ఎప్పుడు రొటీనేనండి సినిమాలు, మనకు తెలుగులో మార్చరా అనే అభిప్రాయం. వీటన్నిటి ఆటుపోట్లకి తట్టుకుని అందమైన గోదావరిలా ప్రవహించింది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా. చూడండి, ఆనందించండి, బాగుంది. పోతే ఈ సినిమాలో నాదొక ప్రత్యేకమైన క్యారెక్టర్. బహుశా త్రివిక్రమ్ గారి సినిమాలన్నింటిలో నాదొక చిన్న డిఫరెంట్గా విలక్షణంగా ఉండే క్యారెక్టర్సే ఉంటాయి. ఇందులో ఏంటంటే, నేను చెప్పిందే తప్ప ఎదుటివాడు చెప్పింది నేను విన్నాను. అది దానికి అందులో ఫస్ట్ నా క్యారెక్టరైజేషన్ గురించి ఒకటే మాట చెప్తాడు, నా వైఫ్ చేత చెప్పిస్తాడు. ఏంటంటే, మా ఆయన రేడియో లాంటివాడండి, అది మాట్లాడిందే మనం వినాలి తప్ప మనం మాట్లాడింది అది వినదు అని. ఇంతకంటే ఎదుటోడు మాట్లాడింది వినడు అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకెవరు చెప్పలేరేమో. అటువంటి క్యారెక్టరైజేషను అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు ఈ సినిమాలో నాది. నేను వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు ఏదేదో వాక్కుంటూ వెళ్ళిపోయి అందరినీ నవ్వించే క్యారెక్టరు చాలా అందంగా నన్ను తీర్చిదిద్దాడు. ఇలాగే ఆల్ క్యారెక్టర్స్, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, ఉపేంద్ర గారు కానివ్వండి, స్నేహ కానివ్వండి, సమంత, అమ్మాయి నిత్యా మీనన్, ఆదా శర్మ, వీళ్ళందరూ ఎవరికి తగినంత వాళ్ళు అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ పేరున నేను చెప్పలేకపోయినా, రావు రమేష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్స్ అద్భుతంగా ప్రదర్శించి, ఒక్కరోజు 2 రోజులైన ఎంఎస్ నారాయణ గారు చేసిన సీన్స్ నాకు బాగా నచ్చాయి. తర్వాత దానికి ఆ డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఆయనే చెప్పాడన్న భావంతో చెప్పించారు. ఇంత అందమైనటువంటి కలయిక, అద్భుతమైనటువంటి సినిమా, చాలా అంటే ఏ తండ్రి మిస్ అవ్వకూడని సినిమా, ఏ కొడుకు మిస్ అవ్వకూడని సినిమా, ఏ ప్రేక్షకుడు మిస్ అవ్వకూడని సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి. కైండ్లీ సీ ది ఫిలిం, బ్లెస్ ది క్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్. चलो चलो लाइफ से मिलो, ये तो कुछ